నీతి ఆపదలో ఉన్నవార్ని సమయస్ఫూర్తితో కాపాడటం నిజమైన ధైర్యం. ఒక అందమైన పచ్చని అడవి, పక్షుల కిలకిలరావాలు. ఒక పెద్ద ఏనుగు గజరాజు నడుచుకుంటూ వెళ్తుంటే చెట్లు కదుల్తాయి. పక్కనే ఒక చిన్న కుందేలు గెంతుతూ ఉంటుంది. ఆ అడవిలో గజరాజు మరియు చిన్ను ప్రాణస్నేహితులుగా ఉండేవి. ఒకానొక రోజు గజరాజు మరియు చిన్ను నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటాయి. అలా ఆడుకుంటూ ఉండగా నీటిలో ఏదో కొట్టుకుపోవడం చూస్తాయి. అది ఒక చిన్న పడవ. అందులో ఒక కోతి పిల్ల భయంతో వణికిపోతూ ఉంది. ఆ పడవ నది మధ్యలో ఉన్న ఒక పెద్ద రాతికి అడ్డుపడి ఆగిపోయింది. చుట్టూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కోతిపిల్ల బయటకు రాలేకపోతుంది. చిన్ను వెంటనే ఏనుగుతో మనం ఆ కోతిపిల్లని కాపాడాలి అన్నాడు. ఏనుగు మెల్లగా నదిలోకి దిగింది. కాని నీటి లోతు ఎక్కువగా ఉండడంతో పడవ వరకు వెళ్లడం కష్టమైంది. అప్పుడు చిన్నుకి ఒక ఉపాయం తట్టింది. ఏనుగు తన తొండాన్ని ఒక వంతెనలా ఆ రాతి వైపు చాచింది. చిన్ను ఏనుగు తలమీద నుండి మెల్లగా ఆ తొండం మీద నడుచుకుంటూ వెళ్లి పడవను చేరుకున్నాడు. చిన్ను ఆ కోతిపిల్లని ఎత్తుకుని మళ్లీ ఏనుగు మీదకు చేరాడు. ఏనుగు వారిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. కోతిపిల్ల కృతజ్ఞతగా వారికి అడవిలో దొరికే తీయని పండ్లను బహుమతిగా ఇచ్చింది. సూర్యాస్తమయం సమయంలో వారు తీయని పండ్లను తింటూ నవ్వుకుంటున్నారు. వెచ్చని కాంతిలో అడవి అందం మరింత పెరిగింది. నీతి ఆపదలో ఉన్నవార్ని సమయస్ఫూర్తితో కాపాడటం నిజమైన ధైర్యం.